ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశం ముగిసింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై చర్చించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారంపై ప్రధానికి వినతిపత్రం ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అంతకుముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా భేటీ అయ్యారు రేవంత్, భట్టి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో తెలంగాణ సీఎస్, డీజీపీ కూడా పాల్గొన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై చర్చించారు. కేంద్రం నుంచి అందాల్సిన సహకారంపై వినతి పత్రం అందించారు. ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి సమావేశం ముగిసింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చించారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, స్వాతి, కొద్దిసేపటి క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కల సమావేశం ముగిసింది. ఈ సమావేశం దాదాపు గంటపాటు సాగింది. సమావేశంగా తెలంగాణకు సంబంధించినటువంటి అభివృద్ధి అంశాలపైనే చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలు ఇద్దరు కూడా ప్రత్యేకంగా ఒక రిప్రజెంటేషన్ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అందజేశారు. ఇందులో కీలకంగా అబ్జర్వ్ చేస్తే ఏదైతే విభజన చట్ట ప్రకారం విభజన జరిగినప్పుడు అందులో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ప్రాజెక్టుకు ఖచ్చితంగా జాతీయ హోదా ఇస్తామని చెప్పి విభజన చట్టంలో ఉంది. దానికి అనుగుణంగానే పోలవరం ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్లో జాతీయ హోదా ఇచ్చారు. కానీ తెలంగాణలో మాత్రం ఇప్పటి వరకు ఏ ప్రాజెక్టు కూడా జాతీయ హోదా కల్పించలేదు. సో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని చెప్పి ఇప్పటికే గతంలో అంటే పలుసార్లు అటు ప్రధానమంత్రిని, హోంశాఖ మంత్రిని కలిసినప్పుడు కూడా విజ్ఞప్తి చేశారు. తాజాగా కూడా ఈరోజు జరిగినటువంటి సమావేశంలో ఈ విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తుంది. అంటే తెలంగాణలో ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని, ఇక దాంతోపాటు విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను మొత్తం కూడా పరిష్కరించాలి, నెరవేర్చాలనే విషయాన్ని కూడా స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు సంబంధించి ఇంకా కూడా ఎన్నో పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. షెడ్యూల్ 9 కావచ్చు, 10లో ప్రస్తావించినటువంటి అంశాలన్నింటినీ కూడా పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక దానికి తోడు తెలంగాణలో ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వంకి ఏ విధంగానైతే అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు వాటన్నిటినీ పరిగణలోకి తీసుకోవాలి. అంతేకాదు గతంలో ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి గ్రాంట్స్ ఉన్నాయో, అంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొదటి 5 ఏళ్ల పాటు తెలంగాణకు నిధులు బాగానే రిలీజ్ అయ్యాయి. కానీ ఆ తర్వాత 5 ఏళ్ల పాటు తెలంగాణకు గ్రాంట్స్ రిలీజ్ కాలేదు. వాటిని వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా అటు ప్రధానమంత్రిని కోరినట్టుగా తెలుస్తుంది. మరోపక్క విభజన తర్వాత రక్షణ శాఖకు సంబంధించినటువంటి స్కూల్స్ అన్ని కూడా ఆంధ్రప్రదేశ్కు వెళ్ళాయి. తెలంగాణలో ప్రత్యేకంగా ఆ స్కూల్స్ సంబంధించినటువంటి అనుమతులు ఇవ్వాలనే విషయాన్ని స్పష్టం చేయడంతో పాటు రక్షణ శాఖలో ఉన్నటువంటి ఏవైతే స్కైవేలకు సంబంధించి తెలంగాణలో నిర్మాణం జరుగుతుంది, వాటికి రక్షణ భూములను ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే రిప్రజెంటేషన్ చేసి ఉన్నాము. వాటిని వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలనేటువంటి అంశాలను కూడా దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. ఇక మరోపక్క రాష్ట్రంలో తీసుకుంటున్నటువంటి కొత్తగా అంటే ఏదైతే డ్రగ్స్ అరికట్టేందుకు తీసుకుంటున్నటువంటి యాంటీ డ్రగ్స్ అంశం ఏదైతే ఉందో ఆ విషయాన్ని ప్రధానమంత్రికి చెప్తూనే సైబర్కి సంబంధించినటువంటి అంశాలు, సైబర్ క్రైమ్, సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా కీలకమైనటువంటి చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక తెలంగాణలో ఏర్పడినటువంటి కొత్త జిల్లాలు, కొత్త అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి విషయంలో కేంద్రం నుంచి ఏ విధంగానైతే ఐఏఎస్, ఐపీఎస్ల అలొకేషన్ అనేది కొంత పెండింగ్లో ఉంది. వాటిని వెంటనే వాళ్ళందరినీ ఇక్కడ రిలీజ్ చేయడం ద్వారా రాష్ట్ర పరిపాలన అనేది ఈజీగా ఉంటుందనే విషయాన్ని కూడా స్పష్టం చేసినట్టుగా ఉంది. మరోపక్క ఇప్పటి వరకు అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు అంశాల్లో కేంద్ర సహకారం తప్పనిసరి. ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తాము సిద్ధంగా ఉన్నాము. కేంద్రం నుంచి కూడా అదే స్థాయిలో సహకారం కావాలి. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం పూర్తి స్థాయిలో సహకరించాలనే విషయాన్ని కూడా స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం గంట పాటు జరిగినటువంటి ఈ ఏదైతే సమావేశంలో పలు అంశాలపైన అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పలు ప్రాజెక్టులకు సంబంధించి
ఏదైతే త్రిబులర్ రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, కొత్తగా చేపట్టాల్సినటువంటి అంశాలు కావచ్చు, ఈ అన్ని అంశాలపైన కూడా ప్రధానంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. స్వాతి. థ్యాంక్ యూ రాజు.